లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వాక్యం, 33, 34 చదువుకుందాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యము ఆత్మ పట్టిన ఒకడుండెను. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవలసిదివా? నీవెవడవో నేను ఎరుగుదును. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. సోదరు చెప్పండి. ఒక సమాజ మందిరం అంటే ప్రజలందరూ కూడుకుని దేవుని ఆరాధించే మందిరం. ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూర్చుని దేవుని ఆరాధించే మందిరములో ఒకడు అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు ఆ సమాజ మందిరములకు వెళ్ళాడు. యేసు ప్రభును చూసింది. ఏమంటుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నజరేయుడవైన యేసు. మామూలుగా మాట్లాడుతుందా? బిగ్గరగా కేకలేసి మాట్లాడుతుంది. హలో, ఎంత బిగ్గరగా కేకలేసి మాట్లాడుతుంది బాబు? నీ నోరు వచ్చింది అంత బిగ్గరగా కేకలేసి మాట్లాడుతుంది. నజరేయుడవైన యేసు, నాతో నీకే పనయ్యా? నన్ను నశింపు చేయడానికి వచ్చావా? ఏమంటుంది? నీవెవడవో నాకు తెలుసు, నేను ఎరుగుతున్నా నిన్ను. దెయ్యాలకి ఎవరు తెలుసంట? ఎవరు తెలుసు? దెయ్యాలకి యేసు ఎవడో తెలుసు. యేసు శక్తి ఎంతో తెలుసు. యేసు బలం ఎంతో తెలుసు. యేసు అధికారం తెలుసు. నీకు తెలుసా? నీవెవడువో నాకు తెలుసు, నేను ఎరుగుదు నిన్ను. నీవు దేవుని పరిశుద్ధుడువు. హల్లెలూయా. చెప్పండి, కాకరే చెప్పండి. నువ్వు దేవుని పరిశుద్ధుడవు. హల్లెలూయా. నువ్వు దేవుడవు, నీ పరిశుద్ధుడవు. హల్లెలూయా అని బిగ్గరగా కేకలేసి సమాజ మందిరం అంతా అదుపునట్టుగా చెప్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. సాతానే, అపవిత్రాత్మే, అది దెయ్యపు ఆత్మే, అది దెయ్యమే. చెడ్డ పనులు చేసే దెయ్యం, పాపిష్టి పనులు చేసే దెయ్యం, మనుషులను మోసం చేసే దెయ్యం, మనుషుల మీద పడి పీక్కు తినే దెయ్యానికి దేవుడి పట్ల ఎంత ఆసక్తి పుట్టిందో చూడండి. యేసయ్యా, నేను నిన్ను ఎరుగుదునా? నువ్వెరుగు. నీకు తెలుసా యేసయ్యా? నీకు తెలుసా యేసయ్యా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఈరోజు క్రైస్తవులకు యేసయ్య తెలీదు. ఏదో నామకార్థం బతుకుతున్నారు తప్ప క్రైస్తవులకు యేసయ్య తెలీదు. తెలిస్తే ఎలాగెందుకుంటాం మనము? దేవుని దగ్గర ఎన్ని దీవులు పొందుకుంటామో, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఎంత వర్ధిల్లుతామో, సమాజంలో ఎంత బలంగా ఉంటామో. యేసయ్య నీకు తెలిస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా అంటుంది. ఏమని కేకలేస్తుంది? నీవు దేవుని పరిశుద్ధుడవు. ఆమేన్. ఈ దెయ్యపు ఆత్మకు యేసయ్య ఎవరు తెలుసు? ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుడు, ఈయన పరిశుద్ధుడు. మేము అపవిత్రులము. నీవు పరిశుద్ధుడువు. నువ్వు పరిశుద్ధుడు అని కేకలేస్తుండే. పరలోకంలో దేవదూతల కేకలేంటో తెలుసా? పరలోకంలో దేవదూతలు పాట ఏంటో తెలుసా?
కేకలంటే తెలుసా? గడప కమ్ములు పునాదులు అదిరిపోయే అంత కేకలేంటే తెలుసా? ఆయా నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి అని కేకలేస్తున్నాయి దూతలు. భూమి మీద అపవిత్రాత్మలు కేకలేస్తున్నాయి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. మరి మానవుడా నువ్వు చెప్పు, నువ్వేమేం కేకలేస్తున్నా? నీ కేకలేంటి చెప్పు? నువ్వేం కేకలేస్తున్నా? ఏంటి నీ కేక? యేసయ్య పరిశుద్ధుని కేకేస్తున్నావా, లేదంటే పిచ్చి పిచ్చి కేకలేస్తున్నారా? ఏం కేకలు మీయి? తినటానికి తిండి లేదు, కట్టుకొని బట్టలేదు, వాళ్ళు వడ్డీలు తిన్నారు, మేము దిగజారిపోతున్నామో, ఈ మన కేకలు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నువ్వు నిలబడి చేతులు పైకెత్తి నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అని కేకలేయగలిగిన సత్తా నీకుందా? ఉంటే నీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు యేసుప్రభు ఏమన్నాడు? ఏయ్ ఊరకుండా, కేకలేస్తావేంటి? ఊరకుండా అంటున్నాడు. ఎందుకు? ఇది అపవిత్రాత్మ కాబట్టి దాన్ని నోర్మేమంటున్నాడు, కేకలేదు అంటున్నాడు. అదే నువ్వు కేకలేస్తే, నేను కేకలేస్తే ఆపుతాడా? దెయ్యాన్ని బట్టి, దెయ్యం కాకపోతే, దెయ్యం కేకలేస్తుంది కాబట్టి నోర్మి అంటున్నాడు. మనుషుల కేకలెత్తే పొంగిపోతాడు. అసలు సమాజం అందరిలో దెయ్యం ఎందుకు ఉంది? ఆ మనుషులో దెయ్యం ఎందుకు ఉంది? ఆడు పాపిస్తాడు, దెయ్యం స్నేహితుడు. దెయ్యం స్నేహితుడితో దెయ్యం ఉండగా దేవుని బిడ్డలతో దెయ్యం ఉండిదా? దెయ్యం ఎవరితో ఉండిద్దిరా బాబు? దెయ్యంతో స్నేహం చేసేవాడితో దెయ్యం ఉండిద్ది. దేవుడితో స్నేహం చేసేవాడితో దేవుడు ఉంటాడు. నువ్వు దేవుడితో స్నేహమా, దెయ్యంతో స్నేహమా? ఎవరితో స్నేహం నువ్వు? యేసయ్య అపవిత్రాత్మ కాబట్టి కేకలేస్తుంటే ఊరుకో అన్నాడు. కానీ అదే కేక నువ్వు వేస్తే నిన్ను ఊరుకోమంటాడా? భర్తమై కేకలేస్తే ఎల్లే యేసయ్య ఆగిపోయి అతన్ని పిలుచురని నా దగ్గరికి తీసుకురమన్నాడే. మరి నీ కేకేది ఈ రోజున? యేసయ్యను ఆరాధించే కేకలేదా? ఊర్లో వాళ్ళు తగు మాత్రం కేకలు ఉంటాయా? పనికిమాల మాటలకి కేకలు ఉంటాయా? చెత్త కబుర్లకి మాట్లాడటానికి అప్పుడు గొంతు వచ్చిందా? దేవుని ఆరాధించడానికి గొంతు రాదా? దెయ్యం కేకలేస్తుంది. నీకేమి నాకు బుర్ర పోవాలి అసలు. ఇది ఒకటి. ఇక్కడ ఎవరి కేకేస్తుంది? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కేకేస్తుంది. సమాజ మందిరం అంతా అడలెత్తిపోతుంది, గోలెత్తిపోతుంది. దెయ్యం కేకలేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. రైట్. రెండవది మార్కు సువార్త 5:7. ఇక్కడ 2000 దెయ్యాలు కేకలేస్తున్నాయి. 2000 దెయ్యాలు కేకలేస్తున్నాయి. ఏమని చూడండి, ఏమని? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా? అయ్యా మమ్మల్ని బాధ పెట్టకయ్యా. హల్లెలూయా. ఇక్కడ కూడా బిగ్గరగా ఏం చేశాయి? కేకేసి దేవుని పేరట నీకు చెప్తున్నానయ్యా, మమ్మల్ని బాధపరచకయ్యా. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవయ్యా. నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వెవరువో? సర్వోన్నతమైన దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవి. అయ్యా మమ్మల్ని బాధ పెట్టడానికి వద్దయ్యా, మేము ఎలాగోలా బతుకుతున్నా, దయతో మమ్మల్ని కరుణించయ్యా అని బిగ్గరగా కేకలేస్తున్నాయి. ఏమంటున్నావు అవి? అది కేకలేంటి? హలో బాగా వినండి, అది కేకలేంటి? నువ్వు మమ్మల్ని బాధపరచుకోము. హలో మీరు విన్నారే మాట? వాడి బాధ ఏంటి? యేసు ప్రభు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నాడు? ఈ మనిషిలో దూరి ఈ మనిషిని సమాజానికి
కుటుంబానికి, సంఘానికి, దేశానికి, గ్రామానికి అందరికి దూరం చేసి వీటిని పీక్కు తింటున్నాయి. మమ్మల్ని బాధ పెట్టొద్దయ్యా, నువ్వు మమ్మల్ని బాధ పెడితే మేము తట్టుకోలేం. ప్రైజ్ ది లార్డ్. ఆ పందులోకి వెళ్ళమని చెప్తే వెళ్ళిపోతామయ్యా. మామే దయవుచ్చి ఆ పందుల్లోకి వెళ్ళమని చెప్తే వెళ్ళిపోతామయ్యా. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోతాం. మేము కోరుకున్న పందుల్లోకి పంపించంటే అవి పందులోకి వెళ్ళిపోయినాయి. కానీ యేసయ్య ఎందుకు సాతాను బాధ పెడుతున్నాడు? ఇది మనుషుల్ని నాశనం చేసే దుష్టాత్మ గనుక దాన్ని అక్కడిని తోలేయాలి. అది ఉండటానికి వీలేదు. అది ఉంటే మనుషులు సస్తారు కనుక అది పోతే మనుషులు బతుకుతారు. దాన్ని బాధ పెట్టడానికి వచ్చి బాధ పెట్టేశాడు. నిన్నెందుకు బాధ పెడతాడు? ఒకవేళ నువ్వు ఏ బాధలో ఉన్నావా? నువ్వు ఏ బాధల్లో ఉన్నా నువ్వు కేకలేయి బాధలు తీరుస్తానికి వస్తాడు. హల్లెలూయా. చెప్ప గట్టిగా హల్లెలూయా. బాధలు తీర్చేవాడు ఆయన. హల్లెలూయా. దెయ్యాల్ని బాధ పెడతాడు, మనుషులు మాత్రం బాధలు పెట్టేవాడు కాదు. బాధపడుతుంటే బాధలలో నుండి పైకి లేపి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొక్కటి, అపోస్తల కార్యములు 16:17. పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి ప్రజలతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇక్కడ దెయ్యం ఏమని కేకలేస్తుంది? పుతోను దెయ్యం ఒక అమ్మాయికి దెయ్యం పట్టి ప్రశ్నలు చెప్పి దాని దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ బాధ ఈ బాధ చెప్పి డబ్బులు సంపాదిస్తుంది బాగా. ఒక ఆమెలో దెయ్యం ఉండి ప్రజల దగ్గరికి వస్తే వారికి ఏదేదో చెప్పి డబ్బులు వసూలు చేస్తుంది. దాని బాధ ఏదో పడుతుంది. నాకెందుకు రాని పౌలు గారు తన సువార్తమంతాన్ని చేసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఎంటబడి పౌలు గారంట ఆయన శిష్యుడు అంటబడి ఏమని కేకలేస్తుందో తెలుసా? వీరు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరు దాసులంట? సర్వోన్నతుడైన అంటే సర్వములో ఉన్న దేవుని యొక్క దాసులు. వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు. సువార్త చేస్తుంది. ఎవరి గురించి? పౌలు గారి గురించి, ఆయనతో ఉన్న శిష్యుల గురించి. అబ్బా నాకు చాలా నచ్చింది ఈ సందర్భం. హలో, దెయ్యం ఎవరి గురించి కేకలేస్తుంది? ప్రజలతో ఏమని కేకలేస్తుంది? ప్రజలకు ఏమని చెబుతుంది? హలో, నువ్వు ఉన్న వీధిలో నీ గురించి ఏమని కేకలేస్తే? దెయ్యం ఉంది అసలు ఈ వీధిలో ఉన్నాయి బోళ్ళు. మన దెయ్యాలు కేకలేస్తున్నాయా నీ గురించి? వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీరు దేవుని దాసులు, రక్షణ మార్గాన్ని మీకు చెబుతారు, వాళ్ళ మాటలు వినండి అని కేకలేస్తుంది. హల్లెలూయా. వీరు మీకు ఏం చెప్తారు? రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తారు. వీళ్ళు పరలోకానికి వెళ్తానికి, మారు మనసు పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి రక్షణ మార్గం ఏంటో చెప్తే దాసులు వీళ్ళు అని కేకలేస్తుంది. నేను అంటున్నా, నేను దేవుని బిడ్డనే, నువ్వు దేవుని బిడ్డవే. మనం చూసి దెయ్యాలు ఇప్పుడు కేకలేసాయా? వీరు దేవుని బిడ్డలు, కేకలేసాయా బాబు? అమ్మా కేకలేసాయా? నువ్వు యేసయ్యను నమ్మావు, నేను యేసయ్యను నమ్మా, పౌలు గారు యేసయ్యను నమ్మాడు. ఆయన చూసి కేకలేస్తున్నాయి. మరి మనం చూసా మన గురించి ఏమని చెప్తున్నాయి? ఈడా నా ఫ్రెండే, భయం ఏమి లేదు నాకు, పీరా అలాగే ఉండు నాయన, నువ్వు అలాగే ఉండు. ప్రార్థన చేయక, నోరెత్తగా, స్తుతించగా, కేకలేయక, అల్లరి చేయొద్దు, కన్నీరు కార్చొద్దు, హ్యాపీగా తిని పొనుకో, బైబిల్ చదవద్దు. నువ్వు ఒళ్ళు బాగోదురా, నొప్పులురా, మోకాలు వేయలేవురా,
పడుకోలే, కొంచెం నిద్రపోలే, మన ఇద్దరం ఒకటే కదా. కావాలంటే డబ్బు సంపాదించుకో, పనికెళ్ళు, కష్టపడు, ప్రార్థన మాత్రం చేయకరే, గుడికి మాత్రం రాకరే, శనివారం రాకరే, ఆదివారం రాకరే. అది తప్పమ్మా, మనిద్దరం ఒకటి కదా, ఎంజాయ్ చేద్దాంరా అంటేనయ్యా. ఎంతమంది ఆ దెయ్యాల మాటలు ఈరోజు గుడి మానేశారు, ఎంతమంది ఆ దెయ్యాల మాటలు రేపు ఆదివారం గుడి మానేస్తారు, ఎంతమంది దెయ్యాలతో స్నేహం చేస్తున్నారు. ఒకవేళ మీరు నిజంగా దెయ్యాలకు శత్రువు అయితే మీ గురించి అది మిమ్మల్ని చూడగానే భయమెత్తిపోయి మాట్లాడారు. పౌలు గారి గురించి మాట్లాడిందా? పౌలు గారి గురించి ఏం మాట్లాడింది? మీరు దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు. హల్లెలూయా. ఏమని బిడలారా, కేకలేస్తున్నాయిరా. దేవుని బిడలు చూసి లోకంలో కేకలేస్తున్నాయి దెయ్యాలు. అది నేర్చుకోవాలి మనం, అది సంపాదించుకోవాలి మనం. మనం చూసి దెయ్యాలు కేకలేయాలా. మరో కేక విందాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. ఇక్కడ దెయ్యాలు ఎవరు కాకేస్తున్నాయి? ఇక్కడ దెయ్యాలు ఎవరు కాకేస్తున్నాయి? మాకు ఒక కాలం ఉందని తెలుసు. దేవుని కుమారుడా, ఓ దేవుని బిడ్డ, ఓ యేసు, నువ్వు దేవుని కుమారుడు మాకు తెలుసు. అయితే మేము కొంతకాలం భూమి మీద ఉండాలి, మాకు కాలం ఉంది. నువ్వు వస్తావు, మేము వెళ్ళిపోయే కాలం ఉంది. కానీ నువ్వు ముందుగా వచ్చేసేవేంటి? మా కాలం రాకముందే నువ్వు వచ్చేసేవేంటి? హలో, ఏమంటారు దెయ్యాలు? ఏమంటారు దెయ్యాలు? మేము వెళ్ళే కాలం ఉంది, మేము సచ్చే కాలం ఉంది, మేము నరకంలో పడి కాలే కాలం ఒకటి ఉంది. ఆ కాలం మాకు తెలుసు, అది మాకు తెలుసు. కానీ ఆ కాలం రాకముందే నువ్వు వచ్చావేంటి? మమ్మల్ని ఎల్లగొడతావేంటి? మాకు ఒక టైం ఉందయ్యా. విడలారా, ఒక దెయ్యాలే అపవిత్రాత్మలే ఈ విధంగా కేకలేస్తుంటే మొదటి దెయ్యాలు ఏమని కేకేశాయి? ఏమని కేకేశాయి? లూకా సువార్త 4వ అధ్యాయం 33 ఏమని కేకేశాయి? పరిశుద్ధుడు అయ్యా నువ్వని కేకలేస్తున్నాయి. రెండో దెయ్యాలు మార్కు సువార్త 5:7 ఏమని కేకలేశాయి? మమ్మల్ని బాధపరచకయ్యా, ఎలాగోలా బతికేస్తున్నాం, కేకలేస్తున్నాయి. మూడవ దెయ్యాలు ఏమని కేకలేస్తున్నాయి? వీళ్ళు సర్వోన్నత దేవుని దాసులు, రక్షణ మార్గం మీకు చెబుతారు అని కేకలేస్తున్నాయి. నీ గురించి నా గురించి ఏనాడైనా ఏ దెయ్యమైనా కేకలేసిందా? కేకలేసిందా? మన గురించి కేకలేస్తున్నాయి దెయ్యాలు. కొట్టి డోలు కొట్టుకోవడం, మనం వీధుల తిరిగి డోలు కొట్టుగా, కానీ సైతాన్ మన గురించి కేకలేదు. సిగ్గుచేటు, సిగ్గుచేటు. నాలుగవది, కాలం రాకముందే మమ్మల్ని ఎందుకయ్యా ఇబ్బంది పెడతావు? దయచేసి మమ్మల్ని వదిలేయ్యా, మా టైం ఉందయ్యా. దెయ్యాలు కేకలు తోసేసాడు ఆయన, విన్నాడు. కానీ అనుకున్న చేయలా. మన కేకలు ఎత్తే వింటాడు, మనం అనుకునే కార్యం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి.